నమస్తే అండి. ఇవాళ మొలకలతోటి దోశలు తయారు చేసి చూపించబోతున్నాను మీకు. మినపగుండ్లు తీసుకున్నానండి. ఇవి ఇట్లాగే పొట్టున్నయి తీసుకుంటేనే మొలకలు వస్తాయి కదా. ఇవి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది ఇంకొంచెం హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. శనగలు ఇవి బుడ్డ శనగలు అంటారు. ఈ 1.5 గ్లాస్ అవుతుంది కదా. వీటిని శుభ్రంగా కడిగి ఇలాంటి మట్టి గిన్నెలో నానబోస్తానండి. ఇలాంటి గిన్నెలో అయితే మొలకలు చాలా తొందరగా వస్తాయండి. చాలా బాగా వస్తాయి అన్నమాట. పెద్ద పెద్ద మొలకలు వస్తాయి. దీంట్లో కడిగి ఒక 10 గంటలు ఈ రెండు శుభ్రంగా కడిగాక 10 గంటలు నానబెడతాను. నానబెట్టాక ఇలా వచ్చినాయండి. ఇట్లా బాగా పగిలినట్టుగా పొట్టు పగిలినట్టుగా వచ్చినాయి చూసారా. మామూలుగా అయితే 8 గంటలు నానబెడితే సరిపోద్ది కదా. ఇవి మొలకలు రావాలంటే కొంచెం ఎక్కువ నానాలండి. ఇవి నిండుగా మునిగేదాకా నీళ్ళు పోస్తే బాగా ఇట్లా నానతాయి అన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసాను, కడిగేసి ఈ గిన్నెలోనే ఉంచితే 20 గంటలు ఉంచితేనండి మొలకలు చాలా బాగా. ఈలోపు తర్వాత 3 కప్పులు బియ్యం నానబోయాలి. ఎందుకంటే ఇప్పుడే నానబోయొద్దు, ఒక 20 గంటలు ఇట్లాగే ఉండాలి కాబట్టి బియ్యం అంతసేపు నానితే పులుపు వస్తుంది. ఇలా మూత పెట్టేసి ఒక చల్లటి ప్లేస్లో ఉంచితే సరిపోతుందండి, మరి ఎండలో కాకుండా. మొలకలు ఎలా వస్తాయండి చూడండి. ఇప్పుడు బియ్యం నానబోసి ఉంచానండి. ఈ రెండు కలిపి గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేశాక ఇలా వస్తుందండి. దీన్ని ఒక 12 గంటలు అట్లా పులవటం కోసం వదిలిపెట్టేసి తర్వాత దోశలు వేసుకుందాం. పిండిలో వాటర్ కలిపి డైల్యూట్ చేసి పెనం మీద దోశ వేస్తున్నానండి. దీంట్లో బాగా జిగురు ఎక్కువ ఉంటుంది. మనం కొంచెం బియ్యం మీకు కావాలంటే బియ్యం కూడా కలిపి ఇంకొంచెం ఒక కొలత ఎక్కువ కూడా కలుపుకొని చూడవచ్చు. రెడీ అయిపోయిందండి దోశ. ఇది ఆరోగ్యానికి మంచిది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.